6 ఏళ్ల చంటి పిల్లాడి నుంచి 60 ఏళ్ల పండు ముసలి వరకు చిరంజీవి అంటే ఒక వైబ్రేషన్. అంటే ఒక ఉత్తేజం, ఒక ఉత్ప్రేరకం ఏదైనా చెప్పుకోవచ్చనమాట. కనీసం 3 తరాల నుంచి ప్రభావితం చేస్తున్నటువంటి ఒక మెగాస్టార్ నటించిన ఒక సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. మే 9 తారీఖుకి 35 సంవత్సరాలు అంటే 3.5 దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. అంటే రిలీజ్ అయిన సినిమాలు 3 దశాబ్దాలు, 4 దశాబ్దాలు అవ్వడం మామూలేగా? కాదు. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మెగాస్టార్ నటించిన ఈ సినిమాకి ఒక ప్రత్యేకత కాదు, చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది శాశ్వతంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 35 ఏళ్ళు కాదు. అసలు ఈ సినిమా గురించి మామూలుగా ఎవరైనా ఒక కవి కవిత్వం గురించి రాస్తే దాని గురించి భాష్యం చెప్తారు. ఆ భాష్యం ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కవి హృదయం కన్నా పెద్దగా వెళ్తుందన్నమాట. అలాగే ఈ సినిమా గురించి విశ్లేషకుల విశ్లేషణలు ఆ సినిమాలో ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా రసస్పందన కలిగి ఈ విశ్లేషణ చేయడం చాలా సహజం అనమాట. ఇందులో కొన్ని కొన్ని సినిమాలు అలా ప్రేక్షకులకి అలా గుర్తుండిపోతాయి. జీవితకాలం గుర్తుండిపోతాయి. ఒక 3 గంటలు ఒకసారి చూసినప్పటికీ కూడా ఆ సినిమాలో ఉన్న కంటెంట్ వల్ల, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వల్ల అనుకోవచ్చు. అంతలా వాళ్ళని రంజింప చేయడం వల్ల కూడా గుర్తుండిపోదు. అటువంటి కోవలోకొస్తుంది 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. అంతకుముందు విజయ బ్యానర్‌లో కొన్ని సినిమాలొచ్చేవి. 'గుండమ్మ కథ', 'మిస్సమ్మ' అలా. ఆ సినిమాలన్నీ కూడా ప్రజల గుండెల్లో అలా ఉండిపోయాయి. 'మాయాబజారు' ఇలా కొన్ని తీసుకుంటే. అలా చూసుకుంటే 'వైజయంతి మూవీస్' ఆ బ్యానర్‌లో దత్తు గారు నిర్మించిన ఈ సినిమా, అశ్విని దత్ గారు నిర్మించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా మటుకు శాశ్వతంగా ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయే సినిమా. ఇందులో ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇది ఒక రకంగా కళాత్మకమైనటువంటి ఒక కమర్షియల్ మూవీ అని చెప్పి చెప్పాడు. ఇందులో ఎంతో కళాత్మకత ఉంటుంది, రసాత్మకత ఉంటుంది. ఎంతో అంటే నవరసాలు అలాగలాగ సమపాళ్ళల్లో కుదిరినటువంటి ఒక అద్భుత చిత్రం. పెద్దలు చెప్పినట్టుగా అద్భుతాలు మనం ప్రత్యేకించి తయారు చేయలేం, సృష్టించలేం. కానీ కొన్ని కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి. వాటిని ఒడిసి పట్టుకోవడమే మనం చేయాల్సిన పని అని చెప్పుకోవాలి. ఇది ఒక అద్భుత చిత్రం అవుతుందని తీసినప్పుడు వాళ్ళెవరు గుర్తించలేకపోవచ్చు. కానీ బాగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసి ఉండొచ్చు. అయితే దీని లోపలికి వెళ్తే ఇది తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు అవిభక్త తెలుగు రాష్ట్రం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకగా ఉండేది కాబట్టి ఇది ఎప్పుడు మాట మే 9, 1990లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలు 2 కలిసే ఉన్నాయి. ఆ తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్. ఆ తుఫాను అలా అయిందో లేదో మళ్ళీ 'మెగాస్టార్' అనే ఒక తుఫాను ఈ సినిమా రూపంలో థియేటర్లలో చెలరేగిందనమాట. ఒక తుఫాన్ సృష్టించాడు. కలెక్షన్‌ల తుఫాన్, అభిమానుల తుఫాన్. 'మెగాస్టార్' చిరంజీవి నటించిన మొత్తం అన్ని చిత్రాల్లో ఒక అభిమానులు బాగా ఒక టాప్ 10 చెప్పుకుంటే గనక, ఆ టాప్ 10 మూవీస్‌లో ఈ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా మొట్టమొదట ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. అన్ని పాళ్ళు సమానంగా కుదిరినాయి. ఇది ఒక దృశ్య కావ్యం, దృశ్య రాజ్యం, చిత్రరాజ్యం అని ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు దీనికి. అంతలాగా ఆనందాన్నిచ్చింది ఈ సినిమా. ఆనందాన్నిచ్చింది. ఇందులో దేనికదే హైలైట్‌గా హ్మ్. అంటే నిలిచిపోయింది, మిగిలిపోయిందంటే మరుపురాని చిత్రాలలో ఒక మధురమైన చిత్రంగా దీన్ని మనం అభివర్ణించొచ్చు. ఇక దీని లోపలికి కొంచెం వెళితే అంటే ఈ కాలం వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని జెప్పేసి కొన్ని చోట్ల మళ్ళా ఈ మే 9వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మళ్ళా రీమాస్టరింగ్ అవి చేసి దానికి చాలా అందంగా ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడదగ్గది. ఈ తరం వాళ్ళు కూడా. అప్పుడు 90 ఆ తరంలో వాళ్ళు కాకుండా అంటే మెగాస్టార్ ఇందాక చెప్పుకున్నప్పుడు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సుమారు 3 తరాల అభిమానుల్ని, ప్రజల్ని అలరించారని చెప్పాలన్నమాట. అంత లాంగ్ రన్ ఆయనది. అయితే ఈ సినిమా ఏంటంటే చాలా రేర్ కాంబినేషన్ ఉన్నటువంటి శ్రీదేవి. ఆవిడ పాన్ ఇండియా స్టార్ అప్పటికే. 1990 టైంకి పాన్ ఇండియా స్టార్. అలాగే మెగాస్టార్ చిరంజీవి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక మెగాస్టార్. 90 మాట మాట్లాడుకుంటున్నాం. మనం 90లోకి ఒకసారి వెళ్దాం. అక్కడ అశ్విని దత్ అంటే చాలా లక్కీ ప్రొడ్యూసర్ అని చెప్పి పేరు. అలాగే దానికి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాడాయన. దీనికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎలాగా? ఒక పక్క శ్రీదేవి గారిని చాలా బిజీగా సూపర్ హిట్, డూపర్ హిట్ సినిమాలు ఇచ్చినటువంటి చిరంజీవి గారి డేట్లు తీసుకోవాలి. అలాగే
మొత్తం భారతదేశంలోనే అభినేత్రి అయినటువంటి శ్రీదేవి గారి డేట్లు కుదుర్చుకోవాలి. అన్నీ చేసుకొని ఆ కాంబినేషన్స్ దాంట్లో ఇంకా అద్భుతమైన కాంబినేషన్స్ ఉంటారు. మనం మాట్లాడుకుందాం. వీళ్ళని తీసుకొని ఈ సినిమాని పట్టాలకి ఎక్కించడానికి ఆయన పడ్డ తంటాలు అన్నీ ఇన్ని కావని చెప్పాలి. అదే రకంగా ఆయనకి విజయవాడ ఆయన 'ఎన్టీ రామారావు' గారి వీరాభిమాని. 'అశ్విని దత్' గారి గురించి మాట్లాడదాం ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. 'వైజయంతి మూవీస్' అధినేత. ఆయన చిరంజీవి గారితో తీసే ముందు ఈ సినిమా ఎందుకు ప్రేరణొచ్చిందంటే, ఆయన 'ఎన్టీఆర్' అభిమాని. ఆయన కోసమే ఇండస్ట్రీలోకి పిన్న వయసులో, చిన్న వయసులోనే వచ్చేసాడు. ఆయనతో ఎక్కువ సినిమాలు తీశారు. 'వైజయంతి మూవీస్' అనే బ్యానర్ కూడా 'ఎన్టీ రామారావు' గారే పెట్టారు ఆ పేరు. ఆయన 'జగదేక వీరుడు' అనే సినిమా చూసి చాలా ఇష్టపడ్డారట దత్ గారు. కాబట్టి అటువంటి ఫ్యాంటసీ మూవీని మనం ఎందుకు చేయకూడదని ఆయన మనసులో ఉండేది. దానికి అప్పుడు మంచి ఫాస్ట్‌గా చాలా ప్రజలందరూ అభిమానులందరికీ ఉన్నటువంటి మెగాస్టార్‌ని ఆయన హీరోగా అయితే బావుంటుందని నిర్ణయించుకొని ఈ కథ శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఈ కథకి ముఖ్య కథకి ఒక లైన్ ఆయన చెప్పితే ఒక రైటరు దాన్ని బాగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో 'యండమూరి వీరేంద్రనాథ్' ఈ కథకి స్క్రీన్ ప్లే అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి రచయిత స్వర్గీయ జంధ్యాల గారు ఈ చిత్రానికి మాటలు రాశారు. ఈ ముగ్గురితో పాటు మిగిలిన బాగా మేధావులు అనబడ్డ రచయితలు సత్యమూర్తి గారు, దత్తా బ్రదర్సు, అలాగే క్రేజీ మోహను, అనంత్ వరన్ ఇలా మిగిలిన రైటర్స్ కూడా ఈ కథలో దీన్ని బాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇది ఇచ్చారన్నమాట. భాగస్వామ్యం వాళ్ళ ఆలోచనలో వాళ్ళు కూడా కలిసారు. ఇది ఇలా పక్కన పెడితే కథ తయారైంది. ఒక స్వర్గం నుంచి ఇంద్రలోకంలోంచి ఇంద్రుడి కూతురు ఇంద్రజ ఒక కారణంగా భూమి మీదకొచ్చినప్పుడు, భూమి మీద ఒక బొర్రా కేవ్స్‌లో ఒక గైడ్‌గా పనిచేస్తున్నటువంటి హీరో రాజు అంటే మన మెగాస్టార్ చిరంజీవికి మధ్య జరిగినటువంటి ఆ ప్రేమ ఏ ఏ రకంగా ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ ఏ విధంగా కొనసాగింది. చివరికి ఏమైందనేది ముఖ్య కథాంశం మెయిన్ లైన్ అనమాట. దాన్ని అద్భుతంగా తయారు చేశారనడంలో ఎటువంటి డౌటు లేదు. సో, ఇక్కడ ఆ పాయింట్ కూడా మనకు ఫుల్‌ఫిల్ అవుతుంది. కథే సినిమాకి మెయిన్ హీరో అనేది కూడా ఆ కథ మీద అంత దృష్టి పెట్టారు. ఇక దృష్టి పెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి డేట్లు దొరకడం కోసం అంత బిజీగా ఉన్న సమయంలో ఆయన 4 సంవత్సరాలు సుమారు వెయిట్ చేశారన్నట్టుగా కూడా మనకి ఒక చోట చెప్పడం జరిగింది ఆయన దత్ గారు. ఈ సినిమాకి మరి డైరెక్టర్ ఎవరు? ఇంత మంచి కథ దొరికింది. మంచి ప్రొడ్యూసరు, మంచి బ్యానరు, మంచి హీరో చిరంజీవి గారు, అలాగే అందాల తార శ్రీదేవి ఇంతమంది కుదిరారు. దీనికి డైరెక్షన్ ఎవరు చేయాలంటే, దీనికి డీల్ చేయగలిగే దమ్ము ఏకైక డైరెక్టర్ ఎవడంటే, రసాత్మకంగా మలచడంలో రాఘవేంద్రరావు అని చెప్పేసి నిర్ణయం వచ్చారు. అయితే అక్కడ చిన్న మెలిక పడింది. రాఘవేంద్ర గారికి అంతకుముందు ఒక 3 సినిమాలు ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. ఫ్లాప్ సినిమాలో ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమా తీస్తే ఎంత ప్రెస్టీజియస్ సినిమా అయినా కూడా దానికి ఎంతవరకు పోతుందో డౌట్ గదా! ఈయన ముందు ఒక హిట్ ఉంటే బాగుండేదని చెప్పి అప్పట్లో పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఉండి వాళ్ళు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేశారట దత్తు గారి దగ్గర. ఏవండీ మరి దీనికి ఈ రకంమైన పరిస్థితి మీరేమో కాంబినేషన్ బావుందంటున్నారు. మరి ఈయన రాఘవేంద్ర గారికి ఇప్పుడు ఎవడో ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి అన్నారటప్పుడు. అప్పుడు దత్తు గారు ఒప్పుకోలే. రాఘవేంద్రరావు గారికి, దత్తు గారికి మంచి అనుబంధం ఉంది. వాళ్ళ కాంబినేషన్‌లో చాలా సినిమాలొచ్చాయి. సూపర్ డూపర్ హిట్లయ్యాయి. ప్రతి టెక్నీషియన్‌కి ఫ్లాపు, హిటు రావడం మామూలేనయ్యా. ఆయన యొక్క ప్రతిభను మనం ఎక్కడ శంకిస్తాం? ఆయన ఒక అద్భుతమైనటువంటి రసాత్మక కావ్యాలు సృష్టించడంలో సిద్ధహస్తుడు. ఆయనకి మించి మనకెవడుంటాడు? ఈ కథకి ఈ ఫ్యాంటసీ బేస్ ఈ స్టోరీకి ఫ్యాంటసీ, సోషల్ డ్రామా అనమాట. దీనికి 100% రాఘవేంద్రరావు గారే డైరెక్టర్ అని చెప్తే, చిరంజీవి గారు కూడా అవును రాఘవేంద్రరావు గారు దీనికి కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోవడం ఆ రకంగా జరిగిందనమాట. ఇక దీంట్లో 24 క్రాఫ్ట్ అంటారు. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్‌లు ఒక సినిమాలో పనిచేస్తాయి. 24 క్రాఫ్ట్‌లు వారి ప్రతిభని చూపించారు. అప్ టు ది మార్క్ అనమాట. ఇందులో డౌన్ టు ది మార్క్ ఏమి ఉండదు. అన్నీ అప్ టు ది మార్క్ అనే ఉంటుంది. ఇక కెమెరా పనితనం ఇది ఎందుకంటే ఈ సినిమా ఎన్ని చోట్ల జరిగిందంటే అంటే కొంచెం ప్రెస్టీజ్ సినిమాగా తీయాలనుకున్నారు కాబట్టి ఊటీలో కొంత భాగం, అలాగే క్లైమాక్స్ ముంబైలో, ఇక మైసూరు, బెంగుళూరు లాంటి చోట్ల పాటలు, అది కాకుండా కొన్ని అద్భుతమైన డబ్బుకు కూడా వెనకాడకుండా అత్యంత భారీ సెట్లు, ఇన్ని చోట్ల ఆఖరిలో క్లైమాక్స్ ఒక హెలికాప్టర్ సంబంధించి ఒక ఫైటు ఇవన్నీ జరిగాయన్నమాట. అలాగే ఈ హిమాలయాల్లోకి వెళ్ళేటువంటి హిమాలయాలు కూడా సెట్ కింద చూపించడం. ఇక ఒకటి కాదు ఈ సినిమాలో ప్రతి చోట ఇది ఒక సినిమా చూసే ఆడియన్‌కి ఇది ఒక కనుల విందు. అలాగే అందులో ఉండేటువంటి మాటలు గాని, పాటలు గాని ఉంటే వీణుల విందు. అంటే ఈ సినిమా ఒక దృశ్యకావ్యంగా చెప్పుకోవచ్చు.
అలాగే కనుల విందువు కనిపిస్తుంది. వీణుల విందువు వినిపిస్తుంది. ఇంత అద్భుతం ఇందాక అద్భుతమైన చిత్రరాజు, జగదేక వీరుడు, అతిలోక సుందరి అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇక మనకి ఇక మ్యూజిక్ ఒక ప్రధానమైనటువంటి పిల్లర్ ఏ సినిమాకైనా. ఈ సినిమాకి ఇళయరాజా అందించిన బాణీలు శాశ్వతమైన కీర్తిని తీసుకొచ్చాయి. ఆయనకి గాని, సినిమాకి గాని, మొత్తం మీద చిరంజీవి గారు, శ్రీదేవి వాళ్ళ కెరీర్‌కి గాని. ఇందులో చూస్తే ఆ పాటలు చూడడానికే పబ్లిక్ అభిమానులనొచ్చు, ప్రజలనొచ్చు పదే పదే పలుమార్లు వెళ్లారని కూడా చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి కూడా ఈ పాటలు వింటున్నా కూడా ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే ఏ టీవీలోను చూస్తున్నా కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో కంటే పాటలు తీయడంలో ఇంకా ఆయన్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన కమర్షియల్ సాంగ్ తీయాలంటే ఇక్కడ మొత్తం ఇండియా మొత్తంలోనే ఒక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పుకోవాలి. ఈ పాటలో ఆ శ్రీదేవి అలాగే చిరంజీవి గారు కలిసి అలా డాన్స్ చేస్తూ ఉంటే ఇంకా మనం దాన్ని వర్ణించలేం. కళ్ళతో చెప్పలేం. ఇప్పుడు పటిక బెల్లం తింటాం. తియ్యగా ఉందని మనం చెప్పగలం. ఎలా ఎంత ఎంత తియ్యగా అంటే మనం ఎలా అయితే చెప్పలేమో, ఈ పాటలు చాలా బాగున్నాయట గానీ, ఎంత బాగున్నాయంటే మనం ఏం చెప్పలేం. అంత బాగున్నాయన్నమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ పాటల్లో ఇప్పుడు అప్పుడెప్పుడో నేను ఒక్కసారి చూసినప్పుడు అలాగా ఈ రోజు కూడా వాళ్ళు వేసుకున్న ఆహారం అంటే వాళ్ళ డ్రెస్సులు గాని, వాళ్ళు వేసిన స్టెప్స్ గాని, అలా ఇళయరాజా కొట్టిన బీజీఎమ్స్ కూడా ఆ సహితం కూడా మనకి చెవుల్లో వినపడతాయి. అంతలాగా ప్రభావితం చూపిందనమాట ఈ సినిమా. ఒక సినిమాలు కొన్ని సినిమాలకే ఆ శక్తి ఉంటుంది. చూస్తాం, కాసేపు కాలక్షేపం అవుతుంది. ఏ సినిమా అయినా సరే మనం మర్చిపోతాం సహజంగా కదా! ఈ సినిమా అలా ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. అందులో ముఖ్యంగా 'అబ్బని తీయని దెబ్బ' అని చెప్పేసి ఒక పాటుంది. ఆ పాటకి సందర్భం అంత రసవత్తరంగా కుదిర్చారు రచయితలు గాని, దర్శకులు గాని. ఆ పాటని వేటూరు గారు ఈ సినిమాలో మొత్తం పాటలన్నీ వేటూరు గారు రాశారు. వేటూరు సుందరరామూర్తి గారు. ఆయన ఒక అద్భుతమైన కవి. ఎందుకంటే ఈ సినిమా అద్భుతంగానే అందరూ అద్భుతంగానే కుదిరారు. ఆయన రాసిన పాటలు పె ఆయన పెన్ను అన్ని కోణాల్లోనూ అది అలా మెలికలు తిరిగినట్టుగా తిరిగింది ఆ పాట. చిరంజీవి గారు శ్రీదేవికి నర్తించడానికి తగిన పదాలు, ఆ పదగుంబన ఎలా అయితే పాటల్లో రాశారో అన్ని భావాలు ముఖ్యంగా శృంగారం ఆ రకంగా ఆయన రాసిన అన్ని పాటలు ఈ శృంగారాత్మకంగా ఈ సినిమాలో పాటుంటాయి. 'అందాలలో అహో' అని ఒక పాట గాని, 'ప్రియతమ' అనే ఒక పాట గాని, 'యమహోని యమ యమ' అని ఒక పాట గాని, ఈ రకంగా తీసుకుంటే ఇంకో 2 పాటలున్నాయి. 'ధనక్కుత్తా' అని చెప్పి విలన్ గ్యాంగ్స్‌తో కలిపి ఒక పాట. అవన్నీ కూడా డ్యూయెట్సే కాకుండా సందర్భోచితంగా కూడా ఉంటాయి పాటలు. మరి అది గుర్తుపెట్టుకోవాలి. అలా చిరంజీవి ఆఖరిలో ఈ పాట వెళ్తుంటే 'జై చిరంజీవ జగదేక వీర' అని ఆ ఒక పాట. ఈ 6, 7 పాటలు కూడా అసల ఏ పాటకి ఆ పాటే. ఈ పాట ఇది బావుంది. ఈ పాట అంత బాలేదు అనే పరిస్థితి లేకుండా వచ్చినటువంటి సినిమా ఇదని చెప్పుకోవాలనమాట. ఈ పాటలకు ఒక పెద్ద పీట వేశారు ఆ సినిమాలో. ఆ తర్వాత ఇందాక మనం సెట్‌లు కూడా చాలా బాగా వేశారని చెప్పుకున్నాం. ఇక చిరంజీవి గారు, శ్రీదేవి కొన్ని సన్నివేశాలైతే వాటిలికి ప్రాణం పోసేసారనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇంద్రకన్య, ఇంద్రజ, ఇంద్రుడి కూతురు. భూలోకం వచ్చినప్పుడు అక్కడ ఇంద్రలోకంలో మాట్లాడినట్టుగా మాట్లాడడం. ఈడేమో ఏదో పగటి వేషగాల్లాగా డ్రామా కంపెనీ నుంచి వచ్చేసిందన్నట్టుగా అనడం. అక్కడ వాళ్ళ కెమిస్ట్రీ బాగా పండుతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో సెంటిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే హీరోకి ఒక గైడ్ అక్కడ కూడా గైడ్ చేసే పనికి బొర్రా కేవ్స్‌లో ఆ గైడ్‌గా ఉంటాడు రాజుని ఈ మన భారతంలో కౌరవులు, పాండవులు హీరోలురా ఈ కొండవీటికి, రాజసింహుడు ఒక్కడేరా అని అక్కడ ఒక పాట ఉంటది మళ్ళా. ఎక్కడ పడితే అక్కడ పాట. అలా అని పాటలు ఎక్కువైపోయి ఏ పాటకి ఏదో పాటొచ్చినప్పుడు ఇంటర్వెల్‌లో బయటికెళ్ళిపోవడం చాలా తెలుగు ప్రేక్షకులకు అలవాటే. లేకుండా అలా కుర్చీలుకి అతుక్కుపోయి మరి ఒకటికి 2 సార్లు వేయించుకొని కొన్నిసార్లు ఆ 100 రోజు, 200 రోజు మళ్ళీ ఆ పాటలు పదే పదే వేయించుకొని కూడా అభిమానులు ఆనందించారంటే మనం అర్థం చేసుకోవచ్చమాట. ఆ ఆ క్యారెక్టర్ గైడ్ క్యారెక్టర్ అంతకుముందు చిరంజీవి గారు ఎప్పుడు చేయలే. ఆ గైడ్ చేస్తూ గైడ్‌గా ఆయన పని చేసుకుంటూ, పొట్ట పోషించుకుంటూ కొంతమంది పిల్లల్ని అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళ మంచి చెడులు కూడా ఆయనే చూస్తుంటాడన్నమాట వాళ్ళ సొంత పిల్లల్లాగా. ఈ చిరంజీవి ఔదాత్యమైన క్యారెక్టర్ అనమాట. అలాగే ఇందులో ఫ్యాంటసీ ఎప్పుడంటే ఊహా ప్రపంచం. ఫ్యాంటసీ అంటే మనం ఆ ఊహల్లో ఊరేగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అక్కడ ఎక్కడ స్వర్గలోకంలో ఉన్నటువంటి అమ్మాయికి, భూలోకంలో ఉన్న అబ్బాయికి మధ్య లవ్ అంటే చాలా గిలిగింతలు పెడుతుందన్నమాట. ఆ కథ పాయింట్ కథాంశమే చాలా అద్భుతంగా ఉంటది. అందులో మళ్ళా మనకు కొన్ని అతీత శక్తుల మీద మనం చిన్నప్పటి నుంచి చదివి ఉన్నాం. అంటే 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' అలాగా. అలాగే ఈ ఇంద్రజకి ఒక రింగ్ ఉంటుంది. చేతికి పెట్టుకునే ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం మహిమాన్వితమైనటువంటి ఉంగరం. దానికి తోడు ఈ పలానా పౌర్ణమి లోపల
ఈ అమ్మాయి స్వర్గానికి వెళ్ళిపోతే ఇంక శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళేదని ఒక లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇలా ఎన్నో కథలో ఎన్నో మెళకువలు, ఎన్నో మెలికలు ఎన్నో ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు కథని రివీల్ చేయడం ఇది రివ్యూ కాదు కాబట్టి మళ్ళా ఆ సినిమా తాలూకా ఆనందాన్ని మళ్ళా మనం పంచుకుంటున్నాం కాబట్టి ఇది రివ్యూ మళ్ళా అందరికీ తెలిసిపోయింది మనం అనుకోక్కర్లేదు మేడం. ఇది రిలీజ్‌లో కూడా మళ్ళా సంచలనం సృష్టించి తీరుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు 'సుందరం మాస్టర్' అని చెప్పి సుందరం మాస్టర్ గారు ఈ డాన్స్ అంతా మొత్తం అంతా ఆయన ఈ సినిమాకి ఆయనే చూసారు. ఆయన ఒక రోజుతో కొంచెం ఇబ్బందిగా ఉంటే కొన్ని పాటలకి వాళ్ళ పెద్దబ్బాయి ప్రభుదేవ ఇప్పుడు చాలా లీడింగ్ కొరియోగ్రాఫరు. ఆ ప్రభుదేవ కూడా 'అబ్బని తీనిదబ్బా' పాట అయితే ఆయన వచ్చి చేశారట. నృత్య రీతిలో ఆయన సమకూర్చారని చెప్తారు. అలాగే ఈ పాటల్లో 2, 3లో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ తండ్రి కొడుకులే కదా! సుందరం మాస్టర్ గారు మెయిను కొరియోగ్రాఫర్ అయినప్పటికీ, ప్రభుదేవ ఈ సినిమాతో చిరంజీవి గారితో కలిసి ఒక చరిత్ర సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ దశాబ్దపు మొత్తంలో అద్భుతమైన పాట అని చెప్పుకునేటప్పుడు 'అబ్బని తీయని దెబ్బ' పాట ఇళయరాజా గారు ఎంత గొప్పవాడో అని చెప్పడం కోసం చెప్తారిది. 12 అవర్స్‌లో ఆ పాట కంపోజ్ చేసేసారట. వేటూరు గారు టక 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 ఆయనేముంది ఆయన పెన్ను క్యాప్ ఓపెన్ చేయడమే లేటు పాటొచ్చేస్తుంది ఆయనకి. ఆ పాట రాయడం మొత్తం 1 ½ డేలో ఆ పాట రాయడం, రికార్డింగ్ జరగడం, టక 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 షూటింగ్ కూడా వెళ్ళిపోవడం జరిగిందట. 'అబ్బని తీయని దెబ్బ' పాట. ఆ తర్వాత ఇంకా గానగంధర్వుడు బాల గురించి చెప్పుకోవాలంటే, ఆయన చరిత్రలో చిరంజీవి గారికి చెప్పిన పాటల్లో అద్భుతమైన పాటలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన అలాగే జానకమ్మ కలిసి పాడిన ప్రతి డ్యూయెట్టు ఇంకా ఏంటంటే ఇది బావుంది, అది బాలేదు అనడానికి లేకుండా ఉంటుంది ఇందులో. సో, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు అద్భుతమైన టెక్నీషియన్స్, అద్భుతమైన ఆర్టిస్టులు. ఇక ఆర్టిస్టుల్లో కూడా చాలామంది ప్రముఖమైనటువంటి ఆర్టిస్టులు. మన ఉత్తరాది నుంచి వచ్చినటువంటి టాలీవుడ్ నుంచి 'అంబరీష్ పురి.' ఆయన ఒక మాంత్రికుడుగా, ఒక ఫకీర్‌గా విశ్వరూపం ప్రదర్శించాడు అని చెప్పాలి. అలాగే మన కన్నడ నటుడు ఆయన పేరులోనే కన్నడ ఉంటుంది. కన్నడ ప్రభాకర్ ఒకాయన. ఇలాగ ఈ విలన్స్ కూడా ఇంకా 'భరణి' గారు తెలిసిందే. 'రామలింగం' గారు ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. అంటే ఈ తమిళనాడు నుంచి ఒక ఆర్టిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా కంప్లీట్ టైట్ ప్యాక్ అనమాట ఈ సినిమా. టైట్ ప్యాక్. అలాగే ఈ ప్రతి హీరో ఆఖరికి తర్వాత హీరోయిన్‌లు కూడా అయిపోయినటువంటి బేబీ శాలిని, బేబీ షామిలి అనే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ సినిమాలో అద్భుతమైనటువంటి అది నటన ప్రదర్శించారు. ఒకళ్ళకొకళ్ళు పోటీగా అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రతి ఆర్టిస్టు ఈ సినిమాలో నటించడం అన్ని విధాలా ఈ సినిమా ఒక అద్భుతంగా నిలవడానికి ఇవన్నీ కారణంగా నిలిచాయన్నమాట. ఇక, ఇక రాఘవేంద్రరావు గారి గురించి అంటే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడంలో అంటే 24 క్రాఫ్ట్ వాళ్ళు వాళ్ళటువంటి బెస్ట్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ తీసుకొని అంటే అన్ని పువ్వుల్ని ఒక సమాహారంగా, ఒక హారంగా గుచ్చడంలో ఈయన అద్భుతమైన ప్రతిభ చూపించారని చెప్పాలి. చిరంజీవి గారితో రాఘవేంద్రరావు గారు 3 సినిమాలు చూసి చేశారని చెప్పాలి. మన 'దత్తు' గారి బ్యానర్‌లో. 'ఇందిర' ఒకటి చూడం దేనికదే. కానీ ఆ సినిమాల్లో కూడా చూసిన చిరంజీవి గారు, రాఘవేంద్ర 9 సినిమాలు ఎన్నో వచ్చినట్టే. వీటిలో ఏ రీతిలో చూసినా ఈ కాంబినేషన్ అన్ని కాంబినేషన్ చూసినా దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. మిగిలిన సినిమాలు హిట్ ఉండొచ్చు గాక. కానీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అనే ఆ టైటిల్‌లో కూడా చిన్న మీమాంస వచ్చిందని అప్పుడో చెప్పుకునేవారు. ఇప్పుడు చిరంజీవి గారు చాలా ఫైన్ పొజిషన్ మంచి టాప్ పొజిషన్‌లో ఉన్నారు. శ్రీదేవి గారున్నారు. ఇప్పుడు 'జగదేక వీరుడు' అని పెట్టారంటే ఈ హీరోయిన్‌కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నాకు కూడా మంచి ఇమేజ్ ఉంది కదా! కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇది బహుశా దత్తు గారికే ఆలోచన వచ్చిందని చెప్పి 'జగదేక వీరుడు' చిరంజీవి గారుగా చూస్తే 'అతిలోక సుందరి' శ్రీదేవి గారు అవుతారు కాబట్టి, ఇలా పెడదాం అని అడిగితే రాఘవేంద్రరావు గారు కూడా నచ్చి, చాలా బావుంది బావ అని చెప్పడంతో వాళ్ళిద్దరూ బావ, బావ అని పిలుచుకుంటారనుకుంటా. అక్కడ ఈ టైటిలు మనకి ఇది జరిగిందనమాట. ఇంగా అక్కడి నుంచి మే 9, 1990లో ఇది ఆడదా ఉన్నప్పుడు అది దత్తు గారికి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువుండి, ఒక మంచి సిద్ధాంతి గారి దగ్గరికెళ్ళి ముహూర్తం కూడా పెట్టించుకున్నారట. ఈరోజు పౌర్ణమి పలానా టైంలో రిలీజ్ చేసుకోండి అని ఆయన చెప్పారట. చెప్పినప్పుడు కరెక్ట్‌గా మే 9 అప్పుడు పౌర్ణమి అయిన గడియల్లో రిలీజ్ చేస్తే దురదృష్టం ఏంటోకంట మండు టెండల్లో మహా తుఫాన్ అన్నట్టుగా ఒక తుఫాన్ వచ్చిందట. ఆ తుఫాన్ ఏ స్థాయిలో ఉందంటే విజయవాడ కొంచెం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైల్వే ట్రాక్‌లు కూడా కొట్టుకుపోయాయట. అంటే ఆఖరికి అప్పుల్లో ఈ రీల్స్ అన్నమాట. ఆ రీల్స్ బాక్స్ కూడా తీసుకెళ్ళడానికి కూడా అన్ని థియేటర్‌లో కూడా
పడలేదు. పడినా మే 9థ్ తారీఖు చాలా థియేటర్‌లో ఒకటే మార్నింగ్ షో ఒకటి పడి, ఒక చోట, ఇంకో చోట అసలు ఏముంది అతలాకుతలం అయిపోయింది మొత్తం. తుఫాన్ అంత పెద్ద తుఫాన్ అంతకు ముందు లేదనమాట. ఈ 'చిరంజీవి' గారి సినిమాకి ఇంత తుఫాన్ ఎప్పుడు అడ్డు రాలే. అలా జరిగింది. ఇంకా ఎంత మంచి సినిమాని మరి జనాలకెళ్ళకపోతే ఎలాగా? జనాలు సినిమాకెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాగా ఒక 4, 5 రోజులు బాగా నిరుత్సాహంగా జరిగినటువంటి ఈ సినిమా 5 రోజు తర్వాత ఈ తుఫాను చల్లబడ్డాక, తగ్గాక ఇప్పుడు మళ్ళా ఇంకా రావడం అక్కడి నుంచి చూస్తే 100 రోజులు, 150 175 రోజులు కూడా ఆడిన సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఎన్నో హిట్సు, ఎన్నో రికార్డ్సు, కలెక్షన్ తుఫాను. మెగాస్టార్ రేంజ్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్ళిందనమాట ఈ సినిమా. మెగాస్టారే కాదు, రాఘవేంద్రరావు గారు గాని, దత్తు గారు గాని వాళ్ళ కెరీర్‌లో శ్రీదేవి గారు గారి ది బెస్ట్ అనే సినిమాగా ఇది నిలిచిపోయింది. సో, ఈ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది ఒక అద్భుతాలకే ఒక అద్భుతంగా చెప్పొచ్చు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే మెగాస్టార్ కెరీర్‌లో 'రాఘవేంద్ర' గారి కెరీర్‌లో, 'దత్తు' గారి కెరీర్‌లో కూడా ఇది మరుపురాని ఒక మైలురాయిగా, మైల్ స్టోన్‌గా నిలబడిపోయింది. ఈ సినిమాలో నటించిన వాళ్ళలో చాలామంది కాలం కూడా చేసి ఉండొచ్చు. అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి అప్పుడున్నటువంటి 'రాఘవేంద్ర' గారికి, 'దత్తు' గారికి ఇలాంటి ప్రముఖులందరికీ ఈ సినిమా 35 ఏళ్ళు మా గడిచిపోయినప్పటికీ ఇంకా ఫ్రెష్‌గా ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే అది అందరి మీ యొక్క గొప్పతనం, మీ సమిష్టి కృషి, తెలుగు ప్రేక్షకుల అదృష్టంగా చెప్తూ, ఈ అద్భుతాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.